విద్యా సంస్థల నుంచి చిన్న కీర్తించబోతున్నారు. शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा
శివుడా నీ ఆజ్ఞ లేనిన జీవైనా ఇరలో అడుగైనా కదుపలేదురా సృష్టికి ఆదివిరా నువ్వే అందమురా మాఘమాసమున వెలిసినావురా నిష్ఠతో ఉపవాసం నీవు చేయగా మాలో అజ్ఞానపు మలినాన్ని మాపుతావురా భక్తితో జాగారము ఆచరించగా తమో రజో సత్వ బుద్ధి తరుముతావురా ప్రళయ రుద్రుడా పశుపతి ప్రళయ నేత్రుడా నీటి ధారలే నీవు ప్రీతి పరమురా
కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ. పొంగిందే అలుగు నిండుగా తెచ్చావెను నువ్వు పండుగ ఓ పువ్వుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ. ఆయనుగు మీద తీగకుంటే ఏడెత్తుల మల్లెలు, ఆ పొద్దు పొడుపె చెట్టుకుంటే ఎర్రని మందారలు, ఆ పువ్వులన్నీ ఒక్కటైతే బతుకమ్మ నవ్వులు. పువ్వుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ. ఎన్నెల చెరువుల పూత పడితే అల్లి పూల నవ్వులు, అరే ఎండిని ఎగదల్లినట్టు గునుగు పూల గుంపులు, అవి పుట్ల కొద్ది చీరలాయ బంగారు బొమ్మకు. పువ్వుల బొమ్మ, శివుని ముద్దుల బొమ్మ, నీ కొరకే పూచెనే తంగెడు బొమ్మ. కొమ్మ కొమ్మలో జన్మ, పూల పున్నమి బొమ్మ, నిన్ను కొలిచి తరించే ఆడబిడ్డ జన్మ. తండ్రి రాజన్న కోలేగ మొక్కులోడు, కోటి మాయలోడు, గణశూలదారుడు, గణశూలదారుడు, ఘనమైన దేవుడు, రాజరాజేశుడు, రతనాల దేవుడు, రతనాల దేవుడు, పల్ల జడలోడు, ఆ పల్ల జడలోడు, ఆ పల్ల జడలోడు, ఆ పరమశివుడు వాడు, ఆ నాగుపాము దండలే, ఆ నాగుపాము దండలే, ఆ నా తండ్రి శంకరుడు, ఆ నీలకంఠుడు, ఆ బోలా శంకరుడు, ఆ యమ్లాడ రాజ్యాన, ఆ యమ్లాడ రాజ్యాన ఆ కొలువయ్యి ఉన్నాడు, ఆ కొలువయ్యి ఉన్నాడు. ఆ నా తండ్రి శంకరయ్య, ఆ నా తండ్రి శంకరయ్య, ఆ కొలిసిన వారింట ఆ కొంగు బంగారమే, ఆ కొంగు బంగారమే, నా తండ్రి శంకరుడు. ఆ తలసిన వారింట, ఆ తలసిన వారింట ఆ తల మీద గొడుగు, నా తండ్రి రాజన్న వమ్ము చేయాడు. ఆ నమ్మిన వారికి ఆ వమ్ము చేయడు. మీకు పూటకు లేని గడియల్లా పూజలు చేసిండ్రు, మీకు కష్టాలున్న గడియల్లా నా తండ్రికి ముడుపులు కట్టిండ్రే, ముడుపులు కట్టిండ్రు.
పూజలు చేసిన రాయే చేసినాం తల్లి చేసినాం. ముడుపులు కట్టిన రాయే కట్టినం తల్లి కట్టినం. ఎంలాడ దేవుణ్ణి నా తండ్రి రాయేసుని కోరని కోరికలు కోరుతివి. నా ఆ లోకాల శంకరుణ్ణి వరాలెన్నో అడిగితివి కాదే. అవును తల్లి అడిగినాం. నా బంగారు సెల్లె బద్ది పోసుకు ఎంలాడ రాజ్యాన కొలుపులు చేతంటివి కాదే. బోనాలు తీతంటివి కాదే. బోనాలు తీతంటివి. బోనాలు తీతన్న వాయే తీర్థమన్నం తల్లి తీర్థమన్నం. నా పగడాల శివ కోడెను కడతంటివి. కోడెను కడతన్న వాయే. అవును వాంచన్ కడతానన్నా. ఎంలాడ రాజన్నకు గండ దీపం పెడతానంటివి. ఏమాయే ఆది మరిసిన వాయే. మన్నించు తల్లి మన్నించు. దండాలు దండాలు దండాలే. దండాలు దండాలు దండాలే. దండాలు దండాలు దండాలే మాయమ్మ. నీ పూనకాలతో పౌనమెత్తినం పోషమ్మ. దండాలు దండాలు దండాలే మాయమ్మ. నీ పూనకాలతో పౌనమెత్తినం పోషమ్మ. మల్లేశుడే మెచ్చిన మహిమ గల్ల దుర్గమ్మ. మహిమ గల్ల మా కాళివే అమ్మ వైదమ్మ. మల్లేశుడే మెచ్చిన మహిమ గల్ల దుర్గమ్మ. మహిమ గల్ల మా కాళివే అమ్మ వైదమ్మ. దండాలు దండాలు దండాలే. దండాలు దండాలు దండాలే. బట్టి రక్కసి మూకల పనిబట్టి వెయ్యలు తెరిచి నిద్దురమర్చి భక్తుల బాధలు కనిపెట్టి. బట్టి త్రిశూలం బట్టి రక్కసి మూకల పనిబట్టి వెయ్యలు తెరిచి నిద్దురమర్చి భక్తుల బాధలు కనిపెట్టి. సింహమెకి ఆ సింహమెకి ఆ సింహమెకి కదలుస్తుంటే అడుగు దండాలే మాయమ్మ నీకు పొర్లు దండాలే దుర్గమ్మ. పెద్దమ్మ చిన్నమ్మ పోషమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ మైసమ్మ అమ్మలగన్న మాయమ్మ ఆదిశక్తి
ఎత్తివే నీవమ్మ దండాలు దండాలే దండాలు దండాలు దండాలే ధన్యవాదాలు. శ్రీ రాజరాజేశ్వర సంస్కృత విద్యా సంస్థల చిన్నారులు స్టేజ్ నిండుగా మొత్తం ఇంత పెద్ద స్టేజ్ కూడా కవర్ చేస్తూ, నిజానికి వాళ్ళు ప్రొఫెషనల్స్ కాదు, కొద్ది రోజుల్లోనే ఒక వారం రోజుల్లోనే ఇది నేర్చుకొని చాలా అద్భుతంగా ఇక్కడ పర్ఫామ్ చేశారు. వారిని ఆశీర్వదించడానికి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ధర్మరాజును కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. చాలా తక్కువ టైంలో వారిని ట్రైన్ చేసినందుకు చిన్నారులు చాలా అద్భుతంగా కేవలం కొన్ని రోజుల్లోనే వారు చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. శ్రీ రాజరాజేశ్వర సంస్కృత విద్యా సంస్థల చిన్నారులు మొదటిసారి ఇంత పెద్ద వేదిక పైన చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. రాజరాజేశ్వర స్వామి సన్నిధి ఆధ్యాత్మికతకి, భక్తికి, సేవా తత్పరతకి మాత్రమే కాకుండా ఒక సంస్కృతికి, ఆధ్యాత్మికతకి, భక్తికి, సేవా తత్పరతకి మాత్రమే కాకుండా ఒక సంస్కృతికి, సంప్రదాయానికి, ఆచారానికి నెలవు కొలువు కూడా. సో అందుకే ఇక్కడ ఈ దేవాలయ ప్రాంగణంలోనే దేవాలయాన్ని ఆశ్రయించి చక్కని వేద పాఠశాల, సంస్కృత భాషని వ్యాప్తి చేసే పాఠశాల, కళాశాల కూడా ఇక్కడే ఉంది. సో ఈ సంస్కృత పాఠశాల అలాగే వేద పాఠశాలకు సంబంధించిన విద్యార్థులు ఈరోజు చక్కని కళా ప్రదర్శన చేశారు. వారు చదివేది వేదం, అలాగే చేసేది సంస్కృత భాష అభ్యసనం. కానీ తెలంగాణ జాతిని కీర్తించగలిగే జానపద నృత్య రీతులతో మన ముందు అలరించారు. ఈ జానపద నృత్య రీతులని కంపోజ్ చేసింది ఎవరంటే ఈ తెలంగాణ బిడ్డ, ఈ గడ్డ బిడ్డ, వేములవాడ బిడ్డ ధర్మరాజు. కూచిపూడి నృత్యాన్ని నేర్చుకుంటున్నాడు. కూచిపూడి అగ్రహారంలోకి వెళ్ళి నేర్చుకుంటున్నాడు. తను ఇక్కడ కూచిపూడి గురువుగా ఉన్నాడు. కానీ మరింత మెరుగుదల, తనకుండే కళని మరింత మెరుగు చేసుకోవడానికి, మరింత ఉన్నతికి వెళ్ళడానికి, దాన్ని ఒక సంప్రదాయబద్ధంగా నేర్చుకుంటే బాగుంటుందనే ఆలోచనతో భార్యాభర్తలు ఇద్దరు కూడా నాట్య సంప్రదాయానికి సంబంధించిన వారే. ఇద్దరు కూడా వాళ్ళని కలిపింది కూడా ఈ నాట్యమే, ఈ నేలనే, ఈ గడ్డనే, ఈ వేములవాడ బిడ్డలు ఇద్దరు. సో వారిద్దరూ జీవిత భాగస్వాములు అవడమే కాకుండా నృత్యాన్ని ప్రేమించి శాస్త్రీయ నాట్యాన్ని, జానపద కళారీతులని రెండింటిని మేళవించి వారి జీవితాన్ని అల్లుకున్నారు. సో అలాంటి ధర్మరాజు ఈ మొత్తం నృత్యాన్ని కంపోజ్ చేశారు అతి తక్కువ కాలంలో. సో వీరందరికీ కూడా ఒక్కసారి ఈ బాల కళాకారులందరికీ, ఈ పాఠశాల విద్యార్థులందరికీ, ఈ గడ్డ బిడ్డలందరికీ తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ పక్షాన, భక్తులందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో దీన్ని నిర్వహించడంలో కీలకమైన పాత్ర పోషించిన సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్, అలాగే ఉద్యోగ సిబ్బంది అందరికీ పేర్లు అని కాకుండా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. మన నెక్స్ట్ కార్యక్రమం కృపాదానం గారి సతంలోని శివసత్తుల నేపథ్యంలో కోరికలు కోరుకోవడం నుంచి మొదలుకొని, ముడుపు కట్టడం నుంచి మొదలుకొని, కోడల్ని కట్టడం వరకు ఉండే ఆ సంప్రదాయాన్ని అంతా కూడా మన ముందు అద్భుతంగా ఆవిష్కరించాడు ధర్మరాజు. వారికి శుభాకాంక్షలు. సో అలాగే ఇప్పుడు మళ్ళీ సీనియర్ మోస్ట్ కళాకారుడు, కరీంనగర్ జిల్లా నుంచి వచ్చిన సీనియర్ మోస్ట్ కళాకారుడు కృపాదానం గారు. ఆ కృపాదానం గారి సారథ్యంలో ఇస్మాయిల్ బృందం చక్కని కళా ప్రదర్శన చేయబోతున్నది. వాటిని చూద్దాం, అభినందిద్దాం, ఆశీర్వదిద్దాం. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో ప్రముఖమైన కూచిపూడి నృత్యకారిణి గురువు తాడూరి రేణుక గారు. సో వారి శిష్య బృందం చే కూడా ఇక్కడ ఒక మంచి కళా ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారి సారథ్యంలో చక్కని భక్తి, ఆధ్యాత్మిక, శివ సంగీతాన్ని మనం వింటాం. సో దాంతో ఈ రోజు జరిగింది. సో అలా నిరంతర సాంస్కృతిక యాత్రని చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆ దేవదేవుణ్ణి కీర్తించుకోవడం, అభిషేక ప్రియుడైన శంకరుణ్ణి మన నృత్యము, సాహిత్యము, సంగీతము, నాట్యము ద్వారా కీర్తించుకోవడం ద్వారా భక్తులందరిలో ఒక చైతన్యాన్ని, ఒక ఉత్తేజాన్ని తీసుకురావడం అనేదే ప్రధాన ఉద్దేశం అనే విషయాన్ని సవినయంగా తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు. కొద్ది క్షణాల్లో మళ్ళీ ఒక నృత్య ప్రదర్శన ఉంటుంది, మనం చూద్దాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చిరుతల కోలాటాన్ని ప్రదర్శించడానికి
శ్రీ ఇస్మాయిల్ మార్గదర్శకత్వంలో కృపాదానం గారు వారి బృందం ఇక్కడ చిరుతల కోలాటాన్ని ప్రదర్శింపజేస్తున్నారు. ఇది కూడా మన తెలంగాణ కళారూపమే